బ్రిటిషర్స్తో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం రావడానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలా అడిగినప్పుడు మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం గురించి క్లియర్గా మీరు ఆన్సర్ చేసేలాగా నేను ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి కాంటెంట్ ఎగ్జామినేషన్స్ కోసం నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. సో ఇక్కడ మనం ఆంగ్లో మరాఠా యుద్ధము అని అంటున్నాం. ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది మనకి 1775 నుంచి 1782 వరకు, అంటే 7 సంవత్సరాల పాటు కొనసాగింది. ఎందుకు వస్తుంది అసలు ఈ యుద్ధము అని అంటే, మరాఠా సామ్రాజ్యంలో అత్యంత కీలకమైన ఉన్నత పదవి ఏది అని అంటే పీష్వా అనేటువంటి పదవి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి ఎలానో మరాఠా సామ్రాజ్యంలో పీష్వా అనేటువంటి పదవి అలాంటిది. సో ఇలా ఈ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి ఈ సామ్రాజ్యాన్ని తిరిగి పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వారు ఎవరు అని అంటే మాధవరావు. సో ఈ మాధవరావు ఎవరైతే ఉన్నారో ఈయన 3వ పానిపట్టు యుద్ధం 1761లో తిరిగి మరాఠా సామ్రాజ్యాన్ని పునరుద్దీవనం చేసేటువంటి అంశాలలో కీలక చర్యలు తీసుకుంటాడు. మరాఠా సామ్రాజ్యానికి తిరిగి పాత వైభవాన్ని తీసుకొస్తాడు. అలా ఈ మాధవరావు మరాఠా సామ్రాజ్యానికి పీష్వాగా ఉండి పరిపాలన చేస్తున్నటువంటి సమయంలోనే ఈయన 1772 ఆ టైంలో క్షయవ్యాధి ట్యుబర్క్యులోసిస్ వలన చనిపోతాడు. ఎవరు? మాధవరావు సో ఈ మాధవరావు ఆస్థానంలో ఒక కీలకమైనటువంటి పోస్ట్కి ఎవరు చేరుతారు ఈ పోస్ట్లో అని అంటే నానా ఫడ్నవీస్ గారు కొనసాగుతారు. నానా ఫడ్నవీస్ అనేటువంటిది ఒక బిరుదు మరాఠీ సామ్రాజ్యంలో. ఈ నానా ఫడ్నవీస్కి అసలు పేరేంటి అని అంటే జనార్దన్ అని అంటున్నాం. సో ఇలా ఈ జనార్దన్, బాలాజీ జనార్దన్ అనే అతను మరాఠా సామ్రాజ్యంలో కీలకంగా నానా ఫడ్నవీస్గా కొనసాగుతూ ఉంటాడు. ఈ బిరుదుతోటి కొనసాగుతూ ఉంటాడు. ఇదే సమయంలో ఏమైంది అని అంటే మాధవరావు క్షయవ్యాధి వలన మరణించాడు. సో ఇప్పుడు మాధవరావు మరణించిన తరువాత ఆ పదవిని పొందాలి అని చెప్పేసి మాధవరావుకి మామ ఉంటాడు. ఆ మామ పేరే రఘునాథరావు. సో ఈ రఘునాథరావు గారు పీష్వాగా ప్రయత్నం చేస్తున్నప్పుడే ఈ రఘునాథరావు కాకూడదు, ఇక్కడ పీష్వాగా నారాయణరావు కావాలి అని చెప్పేసి మాధవరావు తమ్ముడు ఎవరైతే ఉంటారో నారాయణరావు, 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి నారాయణరావుని పీష్వాగా మరాఠా సామ్రాజ్యంలో గుర్తించడం జరుగుతుంది. సో ఇలా నారాయణరావు పైన చాలా కుట్రలు జరుగుతాయి. 17 సంవత్సరాల నారాయణరావుకి పెళ్ళై అప్పటికే ఒక పాపకో బాబుకో జన్మనిచ్చేందుకు తన వైఫ్ గంగాబాయి ప్రెగ్నెన్సీ తోటి ఉంటుంది. నారాయణరావు 17 ఏళ్ల వయసులోనే ఈ మరాఠా సామ్రాజ్యానికి పీష్వాగా గుర్తించబడతాడు, మాధవరావు తమ్ముడిగా. సో ఇలా ఈ నారాయణరావు పైన రఘునాథరావు కుట్రలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సో ఇలా ఈ కుట్రలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే నారాయణరావు పైన ఒక ప్రయోగం జరిగి ఆయనను హతమార్చడానికి ప్రయత్నాలు ఫలించి నారాయణరావుని చంపివేస్తారు. చంపివేసే దానిలో గంగాబాయి, రఘునాథరావు భార్య కూడా కీలకంగా ఉంటుంది అనేటువంటి అంశాలు మనకి చరిత్రలో కనబడతాయి. సో ఇలా గంగాబాయికి సంబంధించినటువంటి అనుచరులు అలాగే రఘునాథరావు కలిసే నారాయణరావును చంపుతారు. అలా చంపినటువంటి తరుణంలోనే నారాయణరావు భార్య ఎవరైతే గంగాబాయి ఉన్నదో, సో ఈమెకి సంబంధించి అప్పుడే ఆమె ఒక బాబుకు జన్మనిస్తుంది. అలా జన్మనిచ్చినటువంటి బాబుకే ఇక్కడ పీష్వా అనేటువంటి పదవి దక్కాలి అని చెప్పేసి మాధవరావు టైంలో మరాఠా సామ్రాజ్యంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉద్యోగంలో చేరినటువంటి బాలాజీ జనార్దన్ నానా ఫడ్నవీస్ డిమాండ్ చేస్తాడు. సో రఘునాథరావు, నువ్వు పీష్వా కాకూడదు, పీష్వా కావాల్సింది ఎవరు అని అంటే గంగాబాయి కొడుకు అలాగే నారాయణరావు కొడుకు, చనిపోయిన నారాయణరావు కొడుకు ఇక్కడ పీష్వాగా కావాలి అని చెప్పేసి ఈ నానా ఫడ్నవీస్ కోరితే అప్పుడు ఈ
రఘునాథరావు ఏం చేస్తాడు అని అంటే, నాకు ఈసారి కూడా పీష్వా పదవి దక్కట్లేదు అని చెప్పేసి వెళ్ళి బ్రిటిష్ వారిని ఆశ్రయం కోరుతాడు. సో బ్రిటిష్ వారిని ఏమని ఆశ్రయం కోరుతాడు అని అంటే, ఈ ఏదైతే మరాఠీ సామ్రాజ్యంలో కీలకంగా ఉన్నటువంటి బెస్పెన్ కానీ సాల్సెట్టి కానీ వీటితో పాటు సూరత్కి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అందులో మీకు కొంత ఇస్తాను అని చెప్పేసి బ్రిటిషర్స్తో ఒప్పందం చేసుకుంటాడు. నెక్స్ట్ మరి నీకేం కావాలి రఘునాథరావు అని చెప్పేసి బ్రిటిషర్స్ అడుగుతారు. బ్రిటిషర్స్ అడిగితే నాకు మీ సపోర్ట్ కావాలి, నేను మరాఠా సామ్రాజ్యానికి పీష్వాన్ అవుదాం అనుకుంటున్నా, దానికోసం మీరు నాకు సపోర్ట్ చేయండి, ఒక 2500 మంది సైన్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒప్పందం చేసుకుంటాడు, ట్రీటీ చేసుకుంటాడు బ్రిటిషర్స్ తోటి. ఈ ట్రీటీనే ఏమని అంటారు అని అంటే, ఈ ట్రీటీనే సూరత్ ట్రీటీ అంటారు, లేదా ట్రీటీ ఆఫ్ సూరత్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ట్రీటీ ఆఫ్ సూరత్ అనేది ఎవరితో జరుగుతుంది అని అంటే, బ్రిటిషర్స్కి సంబంధించి గోర్డర్ అనేటువంటి ఈ బాంబేకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక గవర్నర్ ఉంటారు, గోర్డర్ అనేటువంటి గవర్నర్. సో ఇతనితో రఘునాథరావు ట్రీటీ ఆఫ్ సూరత్ చేసుకుంటాడు. ఇది ఎప్పుడు చేసుకున్నాడు అని అంటే 1775లో ఈ ట్రీటీని చేసుకుంటారు. సో ఇలా ఈ ట్రీటీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పురందర్ ట్రీటీ అనేది కూడా జరుగుతుంది. 1 సంవత్సరం కాలంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది, యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. బ్రిటిషర్స్ హెల్ప్ తీసుకుని రఘునాథరావు యుద్ధంకి వచ్చిండు మరాఠీ సామ్రాజ్యం పైన. మరాఠా సామ్రాజ్యంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడుతూ చిన్న శిశువుని పీష్వాగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బాలాజీ జనార్దన్ నానా ఫడ్నవీస్. ఈ నానా ఫడ్నవీస్కి బ్రిటిషర్స్ తోటి మంచి సంబంధాలే ఉంటాయి. ఈ మరాఠీలు అంటే ఈ నానా ఫడ్నవీస్కి సంబంధించినటువంటి వారు అలాగే బ్రిటిషర్స్ కలిసే టిప్పు సుల్తాన్ని ఓడించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. సో ఈ నానా ఫడ్నవీస్ వచ్చి ఇక్కడ ఈ బ్రిటిషర్స్కి సంబంధించి వారెన్ హేస్టింగ్ ఉంటాడు. సో ఈ వారెన్ హేస్టింగ్స్కి సంబంధించినటువంటి వారితో ఏ ఒప్పందం చేసుకుంటాడు అని అంటే పురందర్ ఒప్పందం చేసుకుంటాడు, లేదా పురందర్ సంధి అని అంటాం, దీన్నే ట్రీటీ ఆఫ్ పురందర్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం ఏంటి అని అంటే, బ్రిటిషర్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరు ఈ సూరత్ సంధిని క్లోజ్ చేయాలి అని చెప్తాడు. సూరత్ సంధిని క్లోజ్ చేయాలి అని చెప్తాడు. దీంతో పాటు సాల్సెట్టి బ్రోచ్ అనేటువంటి ప్రాంతాలను మొత్తం ఆదాయం కూడా బ్రిటిషర్స్కే ఇస్తాము అని చెప్తారు. ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు అంటే 1775 నుంచి ఈ 76 పురందర్ ఒప్పందం జరిగేంత వరకు, సంధి జరిగేంత వరకు యుద్ధానికి ఖర్చుగా 12 లక్షల రూపాయలు కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్తారు. ఇలా పురందర్ సంధి జరుగుతుంది 1776లో. సో ఇప్పుడు ఇలా జరిగినటువంటి సూరత్ ట్రీటీ, పురందర్ ట్రీటీ పైన ఏం జరుగుతుంది అంటే ఒక చర్చ జరుగుతుంది. 1773లో భారతదేశంలో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి నేరుగా కంపెనీ పాలన ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో నేరుగా ట్యాక్స్ కలెక్షన్ అనేది బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఇలా రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిన దాని ప్రకారం ఇలాంటి ఒప్పందాలకి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేది లండన్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నర్స్, ప్రెసిడెన్సీలకి సంబంధించిన గవర్నర్స్ తీసుకోవద్దు అనేటువంటి అంశంలో చర్చ జరిగి ఈ సూరత్ సంధికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అలాగే పురందర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ రెండింటినీ కూడా లండన్ పంపిస్తారు. ఇలా లండన్లో అక్కడ ఉన్నటువంటి కంపెనీ పాలకులు ఈ 2 ట్రీటీస్ని పరిశీలన చేసి బ్రిటిష్ వారికి అనుకూలంగా సూరత్ సంధి ఉన్నది, పురందర్ సంధి లేదు, పురందర్ సంధిని క్లోజ్ చేయండి, సూరత్ సంధిని ఓపెన్ చేయండి అని చెప్తే దీని ద్వారా తిరిగి మళ్ళీ బ్రిటిషర్స్కి మరాఠాలకి యుద్ధం అనేది జరుగుతుంది. సో ఈ యుద్ధం అనేది జరుగుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ యుద్ధం అనేది ఓపెన్ అయింది, యుద్ధం అనేది రీస్టార్ట్ అయింది. సో దీనిలో భాగంగా బ్రిటిషర్స్ మరాఠా సామ్రాజ్యంలో దాడులు చేయడానికి వెళ్తారు. ఈ దాడులకి సంబంధించి నాయకత్వం ఎవరు వహిస్తారు అని అంటే కాక్ బర్న్ అనేవాడు నాయకత్వం వహిస్తూ ఉంటాడు బ్రిటిషర్స్కి సంబంధించి. ఇప్పుడు 1779 వచ్చింది, యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్కి వెళ్ళి కాక్ బర్న్ అనేవాడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆంగ్లేయులను
ఈ బ్రిటిషర్స్ని మరాఠీ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సైనికులు చిత్తుగా ఓడిస్తారు. సో దీనితో ఆంగ్లేయులకి వేరే ఆప్షన్ లేక వడగాం అనేటువంటి సంధి చేసుకుంటారు. ఏ సంధి అని అంటున్నాం? వడగాం అనేటువంటి సంధి చేసుకుంటారు. ఈ వడగాం సంధికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మరాఠీలు పైచేయి సాధించారు, బ్రిటిష్ వారు ఓడిపోయారు. సో మరాఠీలు ఏమంటారు అని అంటే, ఇప్పటి వరకు బ్రిటిష్ వారు ఈ యుద్ధంలో మా నుంచి స్వాధీనం చేసుకునేటువంటి ప్రాంతాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలి అని అంటారు. బ్రిటిష్ వారు మాట్లాడబోతుంటే ఏం మాట్లాడే ఆప్షన్ లేదు మీకు అని చెప్తారు. రెండో అంశం ఏం చెప్తారు అని అంటే, నెలలలో ఉన్నటువంటి శిశువుకు కాస్త ఇయర్స్ పెరుగుతూ ఉన్నాయి, అతనే రెండవ మాధవరావు, ఇతన్ని పీష్వాగా గుర్తించాలి అని చెప్పేసి, ఈ పీష్వాగా రెండవ మాధవరావుని గుర్తించండి అని చెప్పేసి కూడా ఒక అల్టిమేటం జారీ చేస్తారు. ఈ ఒప్పందం అనేది, వాడాగాం ఒప్పందం అనేది బ్రిటిష్ వారికి తలగొట్టేసినంత పని అయిపోతుంది. ఇది ఒక అవమానంగా భావిస్తారు. ఇలా భావించి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో బ్రిటిష్ వారి తరపున మరాఠీ సామ్రాజ్యంలోనే సామంతరాజుగా కొనసాగుతున్నటువంటి ఎవరు అనంటే ఆయనే మహదాజ్ సింధియా. ఏమని అంటున్నాం? మహాదాజీ సింధియా అని అంటున్నాం. ఈ మహాదాజీ సింధియా బ్రిటిషర్స్కి కొంచెం ఫేవర్గా, వాళ్ళకి అనుకూలంగా మరొక ఒప్పందం చేద్దాము, మీరు తొందర పడవద్దు అని చెప్పేసి మరాఠా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కన్విన్స్ చేసి మహాదాజీ సింధియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుతాడు. ఈ ఒప్పందానికే పేరేంటి అని అంటే సాల్బే సంధి అని అంటారు, ట్రీటీ ఆఫ్ సాల్బే, లేదా దీన్నే ట్రీటీ ఆఫ్ సలాబత్ అని కూడా అంటారు. ఇలా 1782లో ఈ సాల్బే సంధి, ట్రీటీ ఆఫ్ సాల్బే, ట్రీటీ ఆఫ్ సలాబత్ అనేటువంటిది 1782లో జరుగుతుంది బ్రిటిషర్స్కి అలాగే మరాఠీకి. సో దీన్ని ఎవరి ఆధ్వర్యంలో చేస్తారు అని అంటే, మరాఠీ రాజ్యంలో సామంత రాజుడిగా ఉండి బలమైనటువంటి వ్యక్తిగా గుర్తించబడినటువంటి ఈ మహాదాజీ సింధియా ద్వారా ఈ ఒప్పందం అనేది జరుగుతుంది. ఈ ఒప్పందంలో ఏమని గుర్తిస్తారు అని అంటే, రెండవ మాధవరావు, ఈయనకి ఇప్పుడు శిశువుగా ఉన్నటువంటి ఇతను పీష్వాగా ప్రకటించబడ్డాడు. సో ఈయనకి ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చినాయి, ఈయనను పీష్వాగా గుర్తిస్తున్నాము అని చెప్పేసి బ్రిటిషర్స్ అంటారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆంగ్లేయులకి సాల్బెట్టి అనేటువంటి ఒక ద్వీపాన్ని ఇస్తారు ఈ ఒప్పందంలో భాగంగా. ఏ ఒప్పందము అని అంటే, ఇప్పుడు సాల్బే ఒప్పందానికి సంబంధించి 1782కి సంబంధించిన ఒప్పందం. ఇక నెక్స్ట్ దీనితో పాటు మరొకటి ఏంటి అని అంటే, 3 లక్షల పెన్షన్ అనేది కూడా రఘునాథరావుకి ఇస్తారు. ఈ రఘునాథరావు పీష్వా కావాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి బ్రిటిష్ వారి ఆశ్రయం తీసుకుని సూరత్ సంధికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దాన్ని చేసుకునే పురందర్ సంధి వచ్చింది. పురందర్ సంధి అనేది క్లోజ్ అయి మళ్ళీ యుద్ధం వచ్చిన తర్వాత వాడాగాం సంధి జరిగింది. వాడాగాం సంధిలో బ్రిటిష్ వారిని మరాఠీలు డామినేట్ చేసిరు, ఇది బ్రిటిషర్స్కి నచ్చలేదు. దీని తర్వాత వచ్చినటువంటిదే సాల్బే సంధి 1782. సో ఇలా ఈ సంధిలో ఈ ఒప్పందాల ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, యుద్ధం అనేది ముగుస్తుంది. ఇలా ఆంగ్లో మరాఠాల యుద్ధం 1 జరిగింది. దానికోసం 4 ట్రీటీలు జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఎన్ని ఒప్పందాలు జరిగినాయి, లేదా ఎన్ని సంధులు కుదిరినాయి, లేదా ఎన్ని ట్రీటీలు జరిగాయి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది 4 ట్రీటీలు. ఫస్ట్ది సూరత్ ట్రీటీ, ట్రీటీ ఆఫ్ సూరత్. రెండోది ఈ పురందర్ ట్రీటీ, ట్రీటీ ఆఫ్ పురందర్. మూడోది వాడాగాం ట్రీటీ, ట్రీటీ ఆఫ్ వాడాగాం. నాలుగవది సాల్బే ట్రీటీ, ట్రీటీ ఆఫ్ సాల్బే అని అంటున్నాం. దీంతో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగుస్తుంది. ఇలా గుర్తుంచుకోండి. మీ క్వశ్చన్ అనేది ఎలా వచ్చినా ఈ కాంటెంట్ మీ దగ్గర ఉంటే మీ ఆన్సర్ మిస్ అవ్వదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు.